రైతులకు యూరియా వల్ల తీవ్ర ఇబ్బంది జరుగుతుంది. ఒక లోడ్ వచ్చిందని నిన్న సాయంత్రం వచ్చిందని మాకు తెలిసింది. పొద్దున మేము 3 గంటల నుంచి లైన్లు ఉన్నాం. వచ్చిన లోడ్ ఎంత, వీళ్ళకి సంబంధించిన గోదావరిలో ఎన్ని బస్తాలు దిగినాయి నిన్నటి వరకు, ఇప్పటి వరకు రాసిన రైతులకు పాస్బుక్లలో ఎన్ని రాసింది అదొకటి ఎంక్వైరీ అయింది. ఇప్పుడున్న గోదావరిలో స్టాక్ ఎంత ఉంది, ఇప్పటి నుంచి వెళ్ళి ఏ టైం వరకు రాస్తారు, వచ్చిన స్టాక్ ఎంత, వీళ్ళు రాసినాక అయిపోయింది అనే వరకు ఎన్ని పాస్బుక్లు రాస్తారో ఆ పాస్బుక్ ప్రకారం ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసినాక 600 బస్తాలు వచ్చినట్టు 600 మందికి రాసి ఉండాలి. వీళ్ళ భూమి లేని వాళ్ళు కూడా వచ్చి లోపలికి పోతారు. అమాలోళ్ళు సుద్ధా బయట రైతుల దగ్గర నుంచి పాస్బుక్ల నుండి పైసలు పట్టుకుపోయి రాయించుకొని వస్తారు. ఒక అమ్మాలైన ఇంతకుముందు ఏమైనా కోపంగా ఏంటంటే నేను అక్కడ లోడే దించాను అన్నాడు. పొద్దు ఆయన చేతిలో పాస్బుక్ను పైసలు చూసిన సార్ ఉందంటేనే మెప్పించిన. ఆయన బయటికి పోకుండా ఏమంటాడు, నువ్వు నా మీద ఇంత ప్రెషర్ చేస్తాను కదా నీ అక్కడ లోడ్ దించావంటాడు. అసలు ఈ బస్తాలు ఎటుపోతాను, 600 బస్తాలు వస్తే 600 మందికి రాసినట్టుగా వీళ్ళు చూపించాలి. సాయంత్రం వరకైనా కూడా 600 బస్తాలు వచ్చినాయా 500 బస్తాలు వచ్చినాయా, ఒక పాస్బుక్కి ఎన్ని రాసిళ్ళు, ఆ పాస్బుక్ ప్రకారంగా వీళ్ళ దగ్గర లిస్టు తీయరు. దయచేసి మీరు ఫోటోలు తీసి పేపర్కి ఇస్తే ఇక్కడ రైతులు ఇబ్బంది పడతారని మీరు ఇవ్వగానే అందరూ ఓలనట్లు ఓలు వేలేసుకొని చూసుడు కాదు. స్టాక్ ఎంత వచ్చింది, వీళ్ళు ఏ టైం దాకా ఇస్తారు, ఆ ఇచ్చిన టైం లోపల ఎన్ని బస్తాలు ఇచ్చారు, ఇందులో గ్యామ్లింగ్ జరుగుతుంది. ఓకే.